F3 మీడియాకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. మొట్టమొదటిసారి కెమెరా ముందు నన్ను కూర్చోబెట్టి ఇంత పెద్ద స్టూడియోని పెట్టి మొట్టమొదటిసారిగా ఈ F3 మీడియాలో ఈ చిట్ చాట్లో నా నుంచి ప్రారంభం చేసినందుకు నీకు నేను దినదినాభివృద్ధితో ఎంతోమంది ప్రేక్షకుల్ని అలరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ ఛానల్ను ఆశీర్వదిస్తున్నా చిన్నోడా. థ్యాంక్ యూ. నువ్వు నాకు అన్నవే కదా. గాడ్ బ్లెస్ యూ. ఖచ్చితంగా తమ్ముడా. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సో F3 మీడియాకి ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ నీ సపోర్ట్. అండ్ మా F3 మీడియాకి అందరికి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ టైం మేము ప్రతిష్టాత్మకంగా ఒక 7 స్టూడియోలు కలిగినటువంటి 7 సెటప్స్ కలిగినటువంటి ఒక స్టూడియోని స్టార్ట్ చేసాము. మా అదృష్టం కొద్దీ మా ఫస్ట్ ఇంటర్వ్యూ మా బోలే అన్నతోనే స్టార్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా ఫస్ట్ అతిథి మీరే. ఎందుకంటే మీతో జర్నీ నాకు చాలా కలిసి వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని శివుడి పాట కనుక్కున్నాము. ఆ శివుడి పాట ఈరోజు మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. శివుడి పాట చాలా పెద్ద ఎత్తున నువ్వు దాన్ని చేపట్టినావు. ఆ శివుడి ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. లయకారుడు అంటే ఇక ఆయన లయకారుడే శివుడు కాబట్టి నీ ప్రతి ప్రాజెక్టు కూడా ఒక లయబద్ధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా నువ్వు ఈ మధ్యలో ఒక అద్భుతమైన పాట చేసినావు. F3 మ్యూజిక్లో చేసినావు. అంటే ఇది F3 మీడియా. ఇది మీడియా. F3 మ్యూజిక్లో నువ్వు చేసిన అంటే నాకు ఫస్ట్ శివుడి పాట తర్వాత F3 మ్యూజిక్లో నాకు మళ్ళీ ఆయన కూతురు బోనాల పాట డిఫరెంట్గా. కానీ నువ్వు నాకు బోనాల పాట చేయాలి అన్నా అని చెప్పగానే నేను వెంటనే స్పందించి బోనాల పాట అంటే జనరల్ బోనాల పాటలు చాలామంది చేసి నేను కూడా చేసుకుంటూ వచ్చిన. కానీ ఇప్పుడు కొత్తగా ఎల్లమ్మ తల్లి ఆమె జీవిత చరిత్రను చెప్తూ ఆమె పడ్డ కష్టాల్లో నుంచి ఆమె బయటికి ఎలా వచ్చింది, ఎలా ఆదిశక్తిగా మారి అందరినీ ఆవహించింది, ఆశీర్వాదం దాని మీద మనకు పాట చేసినాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎల్లమ్మ సాంగ్ చేద్దామనేసి బోనాల సాంగ్. మనకు తెలంగాణ అంటేనే బోనాలు. అవును. తెలంగాణ అంటే మన ఆడపడుచులు ఫస్ట్ ఆడేది బతుకమ్మ, తర్వాత ఎక్కువగా మనందరం సాంప్రదాయంతో వెళ్ళేది బోనాలు. బోనాలు అంటేనే తెలంగాణ ప్రాణాలు. ఎస్ అన్న. సో ఈ తెలంగాణ బోనాలు చేద్దాం అనుకుంటే నాకు ఒకటే అనిపించింది ఏంటంటే తెలంగాణ బోనాలు స్టార్ట్ అయిన పాట ఫస్ట్ బోలే అన్న. తెలంగాణ బోనం అంటే బోలే అన్న. థ్యాంక్ యూ. తెలంగాణ బోనాన్ని స్టార్ట్ చేసింది బోలే అన్న కాబట్టి సో బోలే అన్నతోనే వెళ్దాము అనేసి మీ దగ్గరికి వచ్చాను. వచ్చినప్పుడు మీరు ఏమనుకున్నారన్న, ఈ శివుడి పాటకే చంపిండు మళ్ళీ దీనికి కూడా వచ్చిండు అనుకున్నారా? అట్లా అనుకోలేదు. కానీ శివుడి పాటకు అంటే తండ్రి పాటకు అవకాశం ఇచ్చి మళ్ళీ వెంటనే కూతురు పాట కూడా నాకే అప్పచెప్పాడు. అంటే ఎంత అదృష్టం అది. అయితే యాక్చువల్లీ మాకు శివుడి పాట ఎంతో అద్భుతంగా వచ్చిందన్న. సో అందుకే ఈ రిలేషన్ కంటిన్యూ చేద్దామని మళ్ళీ వచ్చిన. బట్ నిజంగా నేను మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు అందరిలానే తమ్ముడు అంటే సేమ్ అలానే ఒక విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని సేమ్ తోరణాలు కట్టి అట్లొద్దు, మనం కొత్తగా వెళ్దాము, కొత్తగా చేద్దాము, అమ్మవారి చరిత్రని చెప్దామంటే నేను భయపడ్డా అన్న. ఫస్ట్ చరిత్ర చెప్దామంటే ఏంటి అన్న, అవుతుందా అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది అన్న. ఇప్పుడు బోనాలు అంటే ఎవరైనా సరే మంచి ఊపు ఉండాలి, అది ఉండాలి అనుకున్నాను. మీరేమన్నారు తమ్ముడు సరికొత్తగా చరిత్ర చెప్దాం, అదే ఊపుతో చెప్దామంటే అంటే ఐడియా రావడానికి కూడా కారణం ఏంటంటే అన్న ఫస్ట్ శివతార అని ఒక అద్భుతమైన సింగర్ మొన్న మేడారం సాంగ్ చేసింది కదా. మేడారం పాటలో ఈ సంవత్సరం టాప్ సాంగ్ అది నా ఛానల్ రిలీజ్ అయింది. పుట్టు బుధారం మెట్టు మేడారం పాట శివతార. ఫస్ట్ ఆమె నాకు పాడి వినిపించగానే నాకు ఐడియా వచ్చింది. ఫస్ట్ నీకు ఐడియా ఇచ్చిన నేను. కానీ ఆమె పాడంగా నాకు ఏంటంటే అసలు ఎల్లమ్మ తల్లి బిడ్డలు ముగ్గురు, మొత్తం నలుగురు కదా. పరశురాముడు, డొక్కలయ్య, చిటికెలయ్య, ఈరగౌరు, ఒక బిడ్డ, ముగ్గురు కొడుకులు. వాళ్ళ ద్వారా కొడుకుల బిడ్డల ద్వారా పడ్డ కష్టాలు, అందులో నుంచి మళ్ళీ ఎందుకు కష్టాలు పడ్డదంటే కారణం ఉంది ప్రతిదానికి. ఎందుకంటే జమదగ్ని మహారాజు అంటే ఆ తండ్రి ఎవరని చెప్పి వీళ్ళు అడిగి ఆమెను ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత అసలు ఈమె ఎవరని ఆదిశక్తి అని అసలు ఆమె విశ్వరూపం బయటపడడం, ఇదంతా కూడా ఒక స్టోరీగా ఆ పాటలోనే ఆమె అల్లుకున్నది. పక్కాల రక్తానికి పరశురాముడు బుట్టే, డొక్కాల రక్తానికి డొక్కాలయ్యా బుట్టే, చిందిన రక్తానికి చిటికెలయ్యా బుట్టే, ఈ పునరక్తానికి ఈ రగౌరు బుట్టే. డొక్కాల రక్తానికి పరశురాముడి బుట్టే, డొక్కాల రక్తానికి డొక్కాలయ్యా బుట్టే, చిల్లిన రక్తానికి చిటికెలయ్యా బుట్టే, ఈ పునరక్తానికి ఈ రగౌరు బుట్టే. పరశురాముడు బుట్టి పాలించి పాడంగా డొక్కలయ్యా బుట్టి డబ్బులే కొట్టంగా
ఎల్లయ్య పుట్టి చిందేసి ఆడంగా గీర గౌరు పుట్టి బోనమే ఎత్తంగా అట్లా అంటే అంటే అది ఆ జమదగ్ని తన తండ్రి పక్కల రక్తంలో నుంచి ఒకరు, డొక్కల రక్తం నుంచి ఒకరు, చిల్లిన రక్తం నుంచి ఒకరు, తర్వాత ఈపున రక్తం నుంచి ఒకరు పుట్టిండ్రు అని అనగానే న్యూస్ బాగా స్పందించిన. అవునన్నా. అయితే ఫస్ట్ మీరు చెప్పినప్పుడు భయపడ్డా కానీ మీరు ట్యూన్ చేసిన రా తమ్ముడు అని నాకు వినిపించినప్పుడు గూస్ బూమ్స్ వచ్చినాయి అన్న. నిజంగా ఇక ఇది అనుకొని నేను డైరెక్షన్ చేస్తానంటే మీరు ఒక్కడే చెప్పారు, తమ్ముడా ఎట్టి పరిస్థితులల్లో చిన్న బ్రేక్ అయినా సరే చాలా డేంజర్గా ఉంటుంది. అవును, నువ్వు ఏదో డాన్సులు చేయట్లేదు, చరిత్ర చెప్తున్నావు, చరిత్ర తెలుసుకోని నాకు మిద్దె వినీత్ నాకు అప్పచెప్పడం జరిగిందన్న. అండ్ మిద్దె వినీత్ అండ్ శివతార గారు ఇద్దరిని దగ్గర పెట్టుకొని ఈ పాటకు 2 కళ్ళు లాంటి. అవునన్న, వాళ్ళిద్దరి దగ్గర పెట్టుకొని ఎక్కడ కూడా ఒక అడుగు అట్టేయకుండా పర్ఫెక్ట్ అమ్మవారి చరిత్ర తీసే అదృష్టాన్ని నాకు ఇచ్చినవన్న. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా అదృష్టమే ఇట్లాంటి పాట చేయడం. ఎల్లమ్మ తల్లికి ఎన్నో పాటలు చేసినాం కానీ ఎల్లమ్మ తల్లి చరిత్రనే పాట చేయడం అనేది అదృష్టం. తల్లి పాట, తల్లి జీవిత చరిత్ర ఇది అన్న. షూటింగ్కు మీరు వచ్చిర్రు అంటే నేను ఎట్లా తీస్తున్నా ఒక రోజు ముందే చూద్దామని వచ్చారు. ఆడికి వచ్చిన తర్వాత ఏమనుకున్నారే? నేను అదే షాక్ అయినా. నేను అనుకున్నా కదా షూటింగ్ నేను ఎందుకు ఫస్ట్ డే వచ్చిందంటే, అంటే సెకండ్ డే నా క్యారెక్టర్ లెక్క ప్రకారం. అవును, ఫస్ట్ డే ఎందుకు వచ్చిందంటే మరి ఇది తీయడంలో అంటే నువ్వు కరెక్ట్గా మరి ఇది నువ్వు దాన్ని డీల్ చేయగలవా లేదా అంటే నువ్వు జనరల్గా ఆల్రౌండర్ నాకు తెలుసు. నువ్వు కామెడీ చేస్తావు, మిమిక్రీ చేస్తావు, అన్ని రకాలుగా కళాకారుడు, నువ్వు యాక్టింగ్ చేస్తావు. అయితే మరి ఇది ఎట్లుంటుందో అని వచ్చినా కదా. వచ్చిన తర్వాత ఒక 2 గంటలు చూసి నేను పక్కకు పోయి ఇక కూర్చున్నాను, రెస్ట్ తీసుకున్నాయి కదా. ఎందుకంటే అట్లా బీభత్సంగా తీసినాను. అంటే ప్రతి ఒక్క కళాకారులతోటి, ఇప్పుడు శివతార కానీ శివతార చిన్న కూతురు ఆ అమ్మాయితో, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన వెన్నెల ఆ పాపం ఆమె కూతురు ఇంకో వెన్నెల, ఆమె పుట్టుబుదారం పాటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకున్నాను. జెన్యూన్ గా ఈ పాట పాడిన శివతార బాగా న్యాయం చేసినావు. యు ఆర్ గ్రేట్. అంటే జెన్యూన్, ప్రతి విషయం నువ్వు జెన్యూన్ గా ఉంటావు. నేను పాడిన దానికి నాతో చేయించినావు. మిద్దె వినీత్ గురించి చెప్పగానే ఆయన వాళ్ళ మిద్దె వినీత్ అంటే ఎవరు? మిద్దె రాములు మనవడు. అంటే ఒగ్గు కథ అద్భుతం. సుక్క సత్య శిష్యుడు మిద్దె రాములు మనవడు మిద్దె వినీత్. అతన్ని పిలిపించి మళ్ళీ అతనికి మెయిన్ ఆమె కూతురు క్యారెక్టర్, కొడుకు క్యారెక్టర్ ఇవ్వడం, పరశురాముడి క్యారెక్టర్ ఇవ్వడం. సో ఇట్లా తర్వాత నువ్వు తీసుకున్నటువంటి మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఆ తల్లి సిరి రావులాచారి ఎంత అద్భుతం అంటే నిజంగా. అంటే ఆ అమ్మాయి నేను అనుకున్నా, అరే చూస్తే మామూలుగా చిన్న ఇట్లా ఉంది కదా, ఈమె అమ్మవారికి సెట్ అవుద్దా లేదా అనుకుంటే కట్ చేస్తే ఆ లాస్ట్లో అసలు ఆమె విశ్వరూపం రాగానే గూస్ బంప్స్. అంటే ఇక జనరల్గా జనాలు చెప్పాలి కదా. థ్యాంక్స్ అన్న. అండ్ ఈవెన్ మా F3 మ్యూజిక్లో వచ్చిన మా ప్రోమోకి అసలు నార్మల్ స్పందన రావట్లేదండి. రీల్స్లో పోతున్నాయి, ఇన్స్టాల్ అయితే మారి మోగిపోతుందన్న రియల్లీ. అండ్ సిరిని తీసుకున్నప్పుడు కూడా ఫస్ట్ అందరూ ఏమన్నారంటే సన్నగా ఉంటుంది, అమ్మవారికి సెట్ అవుతుందా, ఇంత పెద్ద పెద్ద కొడుకులు ఉంటారా అనుకున్నారు. కానీ 100,000% న్యాయం చేసింది అన్న, అందరు న్యాయం చేసింది. అండ్ శివతార గారు పాడుతుంటేనంట నాకు చాలా మంది చెప్పారు, ఆమె పాడుతుంటే పాడినట్టు లేదంట, నిజంగా ఏదో కొలిచినట్టు, అమ్మవారిని కొలుస్తారు కదా కొలిచినట్టు ఉందంట. అలా ఉందని చెప్పి యమున తారక్ కూడా అమ్మాయి బాగా డ్యాన్స్ చేసింది. యమున తారక్ నిజంగా అంటే ఆ రౌద్రాన్ని, అంటే ఈ పాట రక్తి కట్టించడానికి ఆ రౌద్రాన్ని చాలా బాగా డాన్స్ రూపంలో పక్క కథ నడుస్తా అంటే డాన్స్ మరి ఆమె చేసింది బాగా. అమ్మాయి కూడా సీనియర్ అమ్మాయి కూడా ఎన్నో హిట్స్ ఇచ్చింది అన్న. ఆ అమ్మాయిని కూడా బాగా అందరినీ కూడా ఇట్లా జోకినట్టే అన్న. ఈవెన్ మన నమ్రిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అనేది గొప్ప విషయం. ముఖ్యంగా అరుణ్ డిఓపి. కథ వాడు అరుణ్ డిఓపి గురించి మనం చెప్పుకోవాలి. మహానుభావుడు అబ్బాయినే. నీకు అరుణ్ డిఓపి ఉంటే ఏంటంటే అరుణ్ కొలు నీకు సగం 50% నీకు ఆయన తోడు. ఇప్పుడు మనం అర్ధాంగి అంటాం కదా, భార్యాభర్తల బంధం లెక్క ఉంటుంది. ఆయన తోటి ఎవరు పెట్టుకున్నా అంత అంటే 50% ఆయన తీసుకొస్తాడు, ఆ క్రీమ్ తీసుకొస్తాడు ఆయన. అవునన్నా, అసలు ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాలే. ఈవెన్ అమ్మవారి చరిత్రని ఎంత బాగా చూపించాలో అంత బాగా. ఈవెన్ చాలా మంది అన్నారు ఒక వేప చెట్టును మొత్తం తీసుకొచ్చి కింద పెట్టినాం, తర్వాత చెట్లు మేము నాటిస్తాం, కానీ ఖచ్చితంగా ఒక చెట్టు తీసుకొచ్చి అక్కడ పెట్టి మెయిన్గా ఆ లందలబాయిలకు వెళ్ళే సీన్ అయితే అది ఎవర్ గ్రీన్ అన్న. సూపర్. ఈ సందర్భంగా అన్న లందబాయి గురించి మనం చాలా నిజంగా అంటే ఈ చిట్ చాట్లో అన్న ఈ పాటలకు సంబంధించి, ఎల్లమ్మ పాటలకు సంబంధించి 2026 బోన్ సంబంధించి అసలు లందగోళ్యాన్ని ఎవరు కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు ఇంతవరకు. ఆ లందగోళ్యాన్ని మనం ఆ పాటలో శివతార రచన ద్వారా ఆమె పెట్టడం,
ఆ లందగోళం గురించి చెప్పడం, అక్కడే మెయిన్ సీన్, అక్కడ బాగా నాకు ఇదైంది. అక్కడి నుంచి ఆ అమ్మవారి అవతారాన్ని ఆ అసలు గోళం. విశ్వరూపం రావడం అనేది అది అమేజింగ్ అసలు. థ్యాంక్ యూ అంటే సో నిజంగా మనం ఇది జెన్యున్గా, అంటే మనం మాట్లాడుకునేది చాలా జెన్యున్గా ఉన్న వాస్తవాన్ని మన ఆడియన్స్కి తెలియజేయడం అనేది మన ధర్మం. వాళ్ళు పాట చూసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు. 100%. నేను నిజంగా ఆ రోజు షూటింగ్ మనం కొండగట్లో చేసాము. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నంతసేపు ఆ ఒక్క పాట తప్ప నేను ఏ పాట వినలే. అంటే అంత వింటుంటే మనకి వినబుద్ధి అయింది. తర్వాత ఎల్లమ్మ బోనాల పాట 2026 అనే కాకుండా దీన్ని పక్కాల రక్తానికి అని పెట్టడం కొత్తగా ఉంది. పక్కాల రక్తానికి అంటే అంటే ఆ తండ్రి యొక్క పక్క రక్తాన్ని, ఆయన రక్తం ఇట్లా కారుతా అంటే కారుతుంటే అందులో నుంచి ఆయన పిల్లలు ఇచ్చిండు. అవునన్నా. అట్లా ఈవెన్ ఆ జమదగ్ని మహాముని క్యారెక్టర్ కూడా మనం తీసుకుందాం ఇందులో. ఇందులో ఆ క్యారెక్టర్ కూడా ఆయన వచ్చి చేసిండు. అశోక్ భోగి అన్న చేశాడు. నిజంగా ఇదంతా అవునన్నా. ఒక్కొక్క అందరూ బాగా న్యాయం చేసిండు. సెట్ అండ్ వాడు కూడా నవీన్. అవును, ఒక పాట ఒక సినిమా లాగా ఉంది తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. ఈవెంట్నే తీసినావు అన్న, నీ డైరెక్షను నిజంగా. అంటే నేను జనరల్గా నేను చూస్తే అంటే ఒకసారి జబర్దస్త్ కామెడీ చేసినావు, ఇప్పుడు మన మాస్ జాతర. ఒకప్పుడు జబర్దస్త్లో నువ్వు చాలా ఫేమ్ అయినావు, ఇప్పుడు జెమిని మాస్ జాతరలో చేస్తున్నావు. జనరల్గా నేను అందరూ అనుకుంటారు కదా నువ్వు అంటే వెంకీ మంకీ వెంట్రిలాక్విజంలో నువ్వు బాగా నవ్విస్తావు అని తెలుసు. కానీ ఇలాంటి ఒక అద్భుతమైన ఒక అమ్మవారి పాటలకు కూడా ప్రాణం పోసినావు నువ్వు నీ డైరెక్షన్తో. అది నువ్వు గ్రేట్. ఆ విషయంలో మాత్రం నేను ఒక ఆడియన్గా, అంటే నేను దీనికి మ్యూజిక్ డైరెక్టర్గానో ఒక సింగర్గానో లేకపోతే అని చెప్పట్లేను. ఇది ముఖస్థుతి అని కాదు, నిజంగా చెప్తున్నా, ఇది నిర్మోహమాటంగా. థ్యాంక్ యూ. నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. నువ్వు బాగా కష్టపడ్డావు ఆ పాటకు. థ్యాంక్స్. నేను చూస్తా అంటే అరే తమ్ముడు సినిమా కూడా అద్భుతంగా తీస్తాడు అని అంత రక్తి కట్టించినావు పాటను. అండ్ నిజంగా అండి ఈ సాంగ్ మా F3 మ్యూజిక్ ఛానల్లో ఉంది, మీరు ఒక్కసారి చూడండి. సాంగ్ వింటే మీకు గూస్ బూమ్స్ వస్తాయి. ఇల్లిన రక్తానికి చిట్కెలయ్యా బుట్టే, ఈకున్న రక్తానికి ఈర గౌరు బుట్టే. పరశురాముడు పుట్టి పాలించి పాడంగా టొక్కలయ్య బుట్టి డబ్బులే కొట్టంగా చిట్కెలయ్య బుట్టి చిందేసి ఆడంగా గీర గౌరు బుట్టి బోనమే ఎత్తంగా. అన్న మామూలు కాదు, ప్రాణం పెట్టి అండ్ అన్న మ్యూజిక్ చేశాడు. శివతార గారితో కలిసి రాశాడు ఈ పాట. చాలా వరకు రాశాడు అన్నే. ప్రతి పదాన్ని తీసుకుంటే ఆయన ప్రతి బీట్ కానీ మామూలుగా ఉండదండి. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా నేను ఇండస్ట్రీ వదిలేసిపోతా. నేను నిజంగా అబద్ధం చెప్పట్లేదు. అండ్ థ్యాంక్ యూ. నేను కూడా చెప్పాలి, నువ్వు చెప్పినావు కదా అన్న, మీరు బోనాల 2026 బోనాల పాటలో భాగంగా సరికొత్తగా మీరందరూ కూడా గర్వపడే ఎంతో అద్భుతంగా ఫీల్ అయ్యేటువంటి పాట ఏంటంటే 2026 బోనాల పాట. అది పక్కాల రక్తానికి F3 మ్యూజిక్ ద్వారా వచ్చినటువంటి పక్కాల రక్తానికి పరశురాముడు బుట్టే. ఆ పక్కల రక్తానికి అన్నటువంటి బోనాల పాటను F3 మ్యూజిక్ ద్వారా అందరూ తప్పకుండా మిస్ కావద్దు, చూడాలి. ఎవ్వరు మిస్ కావద్దు, తప్పకుండా చూడాలి, ఎవ్వరు మిస్ కావద్దు. ఎందుకు చెప్తున్నానో నేను మనస్ఫూర్తిగా, నేను ఎన్నో పాటలు బోనాల పాటలు చేసినా మీ అందరికీ తెలుసు. కానీ ఈ పాట గురించి నేను ఇంత స్పెషల్గా ఏం చెప్తున్నానంటే ఇది ఎల్లమ్మ గుండె బాధ. మనం ఎవరైతే ఏ ఎల్లమ్మనైతే మనం కొలుస్తానో ఆ ఎల్లమ్మ తల్లి గుండె బాధ కూడా ఒకటి ఉంటుంది. ఆ గుండెలోంచి ఉప్పొంగిన బాధను మనం చూస్తూ అందులో నుంచి ఆమె ఆదిశక్తిగా ఎట్లా అవతరించింది అనేటువంటి విధానాన్ని తమ్ముడు వెంకీ మంకీ అద్భుతంగా చిత్రీకరించిండు. నేను ఆడియో మ్యూజిక్ ద్వారా, శివతార గొంతు ద్వారా, లిరిక్స్ ద్వారా ఈ పాట మీ అందరికి వచ్చింది. అందరు చూడండి. థ్యాంక్ యూ అండి. ప్రోమో ఆల్రెడీ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ ఇటు యూట్యూబ్లో కానివ్వండి, అటు ఇన్స్టాలో మాత్రం అసలు దుమ్ము రేపుతుంది. ఇప్పటికే చాలామంది రీల్స్ కూడా చేస్తున్నారు. సో మీరు చూడండి, మా అన్న నా కాంబినేషన్లో వచ్చినటువంటి మా పక్కాల రక్తానికి F3 మ్యూజిక్లో. అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ అన్న. నా స్టూడియోలో, ఇంత పెద్ద స్టూడియోలో ఫస్ట్ కెమెరా పెట్టింది నీ పైనే, ఎందుకంటే యు ఆర్ మై సెంటిమెంట్ అన్న. థ్యాంక్ యూ. నేను నా పైన నువ్వు అనుకుంటాను అన్న, కానీ అమ్మవారి పాటతో నేను ఇక్కడ చిట్చాట్లో కూర్చోవడం నా అదృష్టం. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మెయిన్గా చెప్పాల్సింది మా శివన్న గురించి. మా ప్రొడ్యూసర్ శివన్న. మా శివన్న ఎప్పుడు కూడా మాకు ఎక్కడ ఏ అడ్డు చెప్పలేదండి. అది మా పాటలకు కానివ్వండి, మా స్టూడియోకి కానివ్వండి, ఈవెన్ ఇప్పుడు ఇంటర్వ్యూకి కానివ్వండి, ప్రతి దానికి మాకు వెన్నంటి ఉన్నాడు. సో మా శివన్న కోసం కూడా ఇంత మంచి క్వాలిటీ రావడానికి మేము కష్టపడ్డాం. ఎందుకంటే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాడు. ఆయన ప్యాషన్ గ్రేట్ తమ్ముడు అన్న, నిజంగా చెప్తున్నా. ఆయన ఎంత ప్యాషన్ ఉందంటే, అంటే యుఎస్లో అంటే అమెరికాలో ఉండేవాళ్ళు అక్కడ అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళ జాబ్స్లో ఉండి కళను ఇంతగా ఆరాధిస్తారా
ఇంత గొప్ప కళాకారులు ఉంటారా యుఎస్ఏలో కూడా అని ఒక దానికి అంటానికి ఒక తార్కాణంగా నిలబడ్డాడు ఈయన. ఒక ఎగ్జాంపుల్గా శివన్న నిలబడి నీ ఛానల్కు ఆయన జీవం పోసిండు. అవునన్నా, నన్ను నిలబెట్టాడు, నిన్ను నిలబెట్టిండు. సార్ అదే ఆయన జీవం పోస్తే నువ్వు దాన్ని నిలబెట్టిన. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ప్లీజ్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు పక్కాల రక్తానికి F3 మ్యూజిక్లో. అండ్ మా ఇద్దరి కాంబినేషన్లో మళ్ళీ మంచి మంచి పాటలు రాబోతున్నాయి అతి త్వరలోనే. అండ్ వాటికి కూడా వస్తాము. ఇది జస్ట్ మా సాంగ్ ఎలా తీసామన్న దానికి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే, మామూలుగా ఉండదండి. ఎల్లమ్మ తల్లి చరిత్రని సరికొత్తగా తీసాము. దీనికి స్పెషల్ 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 థ్యాంక్స్ టు బోలే అన్న. బికాజ్ ఎందుకంటే ఇలా తీయాలి, ఇలానే తీయాలి, ఇలా ఉంటే బాగుంటుందని ఈ పాట పుట్టడానికి, ప్రాణం పోసుకోవడానికి ప్రాణం పోసింది కూడా నువ్వే అన్న. ఇది నిజం. నేను డైరెక్షన్ చేసింది కూడా అన్న చెప్పిందే చేశాను తప్ప నేను ఏది చేయలేదు. ఎందుకంటే ఇలా ఉంటేనే కంటెంట్, కర్త కర్మక్రియ బోలే అన్న. అండ్ దీనికి సహకరించింది మా శివన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లవ్లీ ఆడియన్స్. మీ అందరి సహకారంతోనే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. సో నా ఈ పాటను కూడా హిట్ చేస్తే మీకు ఇంకా మంచి మంచి పాటలు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న.